వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ శ్రీనివాస్ కలవాల. సో హోటల్స్ అండ్ టూరిజం రంగంలో 17 సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అందిస్తున్న మన లియో అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ఈరోజు అయితే ఇక్కడ వచ్చేసి లియో బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ 2024ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ కాలేజీల నుంచి ఫుడ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి 10th విద్యార్థులు, అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చాలామంది మనకు విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా టీచర్లు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకున్న వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో. మేడం నమస్తే అండి. నమస్తే మేడం చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారండి? సాయి జీడిఆర్ గజ్వెల్. మీ స్కూల్ పేరండి? సాయి జీడిఆర్ హై స్కూల్. సో చెప్పండి మేడం, ఇక్కడ లియో అకాడమీలో ఇక్కడ మీకు ఫుడ్ కాంపిటీషన్ ఇప్పుడు 2024లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు? చాలా ఎగ్జైటింగ్ ఉంది. పిల్లలు అసలు పంపించమన్నారు మేనేజ్మెంట్. యాక్చువల్గా 10th క్లాసు వద్దు అనుకున్నాం, కానీ ఇది కూడా ఒక టాలెంట్, వాళ్ళ ఇన్నర్ టాలెంట్ స్టడీస్ కాకుండా ఇది కూడా ఒక టాలెంట్ ఎలివేట్ చేయొచ్చు అని చెప్పేసి మేము 6 టీమ్స్ వచ్చాము. దాంట్లో మాకు ఫస్ట్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దీస్ ఆర్ అవర్ విన్నర్స్, ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్. సో ఎలా ఉంది, ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు గతంలో ఏమైనా పార్టిసిపేషన్? యాక్చువల్గా స్కూల్లో మేము ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. విత్ ఫైర్ ఇది ఫస్ట్ టైం వాళ్ళకు ఎక్స్పీరియన్స్. ఇంట్లో చిన్నవి చేస్తారంట, కానీ ఇదైతే వాళ్ళకి ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం పార్టిసిపేషన్లోనే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ మేడం? సో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కొలగొట్టారు మీరు, ఏ విధంగా ఉంది మీకు? థ్రిల్లింగ్ ఎలా ఉంది? వెరీ థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్. యాక్చువల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. సో వీడు అహ్మద్, వీడి గురించి చెప్పాలి. యాక్చువల్గా రోజు తిడుతూనే ఉంటాం వీడిని, చదువురా అని, కానీ వాన్ టాలెంట్ హీ గాట్ ఫస్ట్ ప్లేస్ టుడే. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దట్ ఫెలో. సో అహ్మద్ చెప్పు, ఎలా ఉంది మీకు ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా మీకు? సో ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఎక్సైటింగ్, చాలా ఎక్సైట్. ఇది ఫస్ట్ టైమా మీకు? ఎస్ సార్, ఫస్ట్ టైం పార్టిసిపేషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మీకు అంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతకుముందు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేశారా? ఫస్ట్ టైం. సో నీ పేరు బాబు? అరవింద్. ఎలా ఉంది ఫస్ట్ ప్రైజ్? మీరు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా బాగుంది. సో అంటే మీరు మీ కాలేజ్ నుంచి ఫస్ట్ టైమేనా ఇక్కడికి రావడం? సో హైదరాబాద్కి రావడం ఫస్ట్ టైం, ఈ పార్టిసిపేషన్ కూడా ఫస్ట్ టైం. చాలా బాగుంది. మేము అసలు చెయ్యము అనుకున్నాం, ప్రయత్నించినాం, అయింది. ఎంతమంది వచ్చారు మీరు అందరు కంప్లీట్గా? 4 members, 6 groups వచ్చినాం. 6 గ్రూప్స్లో 2 గ్రూప్స్ మీకే ప్రైజెస్ వచ్చాయి. ఎస్. సో ఫస్ట్ అండ్ సెకండ్. బాబు నీ పేరు? సాయి ప్రసాద్. ఎలా ఉంది మీకు? చాలా ఎగ్జైట్గా ఉంది, అలాగే చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది. సో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని, కానీ ఫస్ట్ ప్రైజ్ మాకు వచ్చింది. ఓన్లీ మా గజ్వెల్ స్కూల్కే ఫస్ట్ అండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయి. లియో అకాడమీకి గిట్లా రాలే, మమ్మల్ని బీటీఏ లెక్క పోయారు. సాయి జీడిఆర్ హై స్కూల్ నుంచి 6 టీంలలో 2 టీంలు వచ్చినాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు సెకండ్ టీం కూడా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే. ఎట్లా ఉంది ఈ ఫీలింగ్? ఎగ్జైటింగ్ ప్రైజ్ వచ్చిందా మీకు? థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో మీకు కూడా ఫస్ట్ టైం అనేది? అవును సార్. సో అందరికి కూడా ఫస్ట్ టైం మీకు? సో మీరు అందరూ అంటే 6 టీమ్స్లో 2 టీమ్స్ విన్నింగ్ అయింది కదా? సో మీకు ఎట్లా ఉంది మీకు అంతా? చాలా ఎగ్జైట్ అయ్యాం. గెస్ చేయలేదు, మాకు కూడా థర్డ్ ప్రైజ్ అసలు ఎప్పుడు తెలిసింది ఈవెంట్ గురించి? ఎప్పుడు తెలిసింది? మీరు ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయి? 1 month బ్యాకే మాకు మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇట్లా కుకింగ్ కాంపిటీషన్ ఉందని. మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసాం. ఫైనల్గా సాధించేశారు. గెస్ చేయలేదు ప్రైజెస్ వస్తాయని, గెస్ చేయలేదు, లక్కీలీ విన్ అయ్యాం. నువ్వు ఎట్లా ఉంది? ఎలా ఉంది? I'm so happy to have this. So all credits goes to Divyan ma'am. So encouraging us and giving us motivation every time. So I'm very happy to. సో చూసారు కానీ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ 2 అచీవ్మెంట్స్, కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇంకా చాలా పార్టిసిపెంట్స్. ఇక్కడ వివిధ రకాల అంటే మిగతా స్కూళ్ళ నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను కూడా సాయి జీడిఆర్ నుంచి వచ్చాను. జీడిఆర్ స్కూల్ నుంచి. నీకు ఎలా ఉంది? నాకు కూడా ఎక్సైటెడ్ అయింది, మా ఫ్రెండ్స్ విన్ అయినందుకు. చాలా బాగా చేస్తారు మాకన్నా. సో ఫస్ట్ టైం మీకు కూడా? మాకు కూడా ఫస్ట్ టైం అందరికీ. సో మనతో పాటు ఇక్కడ మనకు ప్రిన్సిపాల్ మేడం గారు ఉన్నారు. సో మేడం గారిని మాట్లాడదాము. సో మేడం గారు అంటే ఈవెంట్ గురించి మనం మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. సో మేడం చెప్పండి, ఇక్కడ మనకు లియో బడ్డింగ్ చెఫ్ కాంపిటీషన్ 2024 కండక్ట్ చేస్తున్నారు. సో అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మీకు ఎలా ఉంది స్పందన? So actually Leo Academy, we are college Leo Academy of Hospital and Tourism Management.
Management. We started our course from 2009 onwards. But the concept we are conducting the Leo Budding SEFs in this year. First we are conducting to inspire our junior students. I mean, like for example, 10th and 12th students, they are very much busy about their exams. Daily they are attending the classes, schools like 9 hours, and every time is physics, chemistry, maths, and that only they will read out. So if we are, it is the one good opportunity for them that they can attend here and they can inspire, they can show their innovation skills. It is not only that your doctor, engineer is there. So there also the hospitality sectors also lot of opportunities are there. So we want to focus that skills on them, how it was, and in that skills what are the things they can do, because our lot of students are established on your 5-star property hotel, they are in abroad cruise lines, and they are their own entrepreneurs also we have. Like for example, our Gajwal one students are there, he started his own concept of biryani concept on his own restaurant. So like that our lot of students are there, they started their like entrepreneurships. So we want to give the opportunity, we want to show them that it is not only the doctors and engineer, there is also is one type of opportunities for. So what you are telling that our main concept is that one only, to show them in that what is going on and how it will be their future. So they should not be upset. We are not getting the rank on MSET. We are not. So they should not be upset for that. Lot of opportunities are there in hospitality sectors also. So we conducted the SEF competitions here. What are the encouragements you are providing for achievers? Here encouragement means our faculties are supportive, is very good supportive. Our faculties all reaches to the junior colleges, and obviously all the junior college like yours, it is not only the JDR, it is the Cecilia college is there, that your all the college, all the district we reach, and coordinator junior college, they are supported. It is very good way they supported, they encourage the students, and today we got the total 35 participants for all the district, all the colleges, all the district. ఇక్కడ మనకు అదేవిధంగా ఇక్కడ మనకు పార్టిసిపెంట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వెల్స్ ఏ స్కూలు? జ్ఞానస్వతి. సో పార్టిసిపేషన్ ఎలా ఉంది మీకు ఇక్కడ లియో చెఫ్ బడ్డింగ్లో పార్టిసిపేషన్? బాగానే ఉంది సార్. ఎంతమంది వచ్చారు మీరు మీ స్కూల్ నుండి? 18 మెంబర్స్. ఎంతమంది వచ్చారమ్మా? 18 మెంబర్స్. 18 మెంబర్స్. కంప్లీట్ ఎన్ని టీమ్స్ వచ్చాయి? 4 టీమ్స్. సో ఎలా ఉంది మీకు ఇక్కడ? అంత కొత్తగా ఉందా మీకు? ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. ఎలా ఉందమ్మా మీకు? హ్యాపీగానే ఉంది. ఎలా ఉందమ్మా? బాగుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం మాకు బాగా నచ్చింది. సో మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇక్కడ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ప్రిన్సిపాల్ మేడం గారు. సో మీరు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి. సో నమస్తే అండి. సో యువర్ గుడ్ నేమ్ సార్? దుర్జన్ సింగ్ సార్. వీఆర్ కమింగ్ ఫ్రమ్ శ్రీ జ్ఞాన సరస్వతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ గజ్వేల్ సార్. ఇక్కడ ఆపర్చునిటీ బెటర్గా ఉంది సార్. పిల్లలకు ఏదైతే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న మొత్తం వంటకాలు కానీ ఏదైనా కానీ పిల్లలకు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా ఇక్కడున్న స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ అందరు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మాకు కూడా ఇక్కడ బాగా ఏదైనా లొకేషన్ కూడా బాగా నచ్చింది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సార్ ఇక్కడ? ఫెసిలిటీస్ అన్నీ కూడా ఓకే, ఆల్ డన్. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ మీకు ఇలా పార్టిసిపేట్ చేయడము? సో మీ వాళ్ళు రావడము, సో మీకు ఎలా ఉంది? ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇలాంటివి చేయడం వల్ల ఏంటిదంటే పిల్లల్లో కూడా చైతన్యం కలిగించవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల, ఇలాంటివి చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఒక రంగం వైపు వెళ్ళాలనే ఉద్దేశం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. మా పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్పగా అనుకుంటున్నాం. ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుంది, మంచి ఫెసిలిటీస్ బాగున్నాయి, హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. సో అక్కడ ఈవెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఈవెంట్ సూపర్, చాలా బాగా చేశారు, మంచిగా చేశారు. సో ఈ రోజు వచ్చారు మీరు? అవును, ఈరోజు వచ్చారు. ఎప్పుడు తెలిసింది సార్ మీకు ఈవెంట్ గురించి? మాకు 1 వీక్ బ్యాక్ తెలుసు. 1 వీక్ బ్యాక్. సో 1 వీక్ బ్యాక్లోనే తెలిసి మీరు కంప్లీట్ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఈరోజు? అవునవును. సో ఇంత షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో? అవునవును. సో ఎలా ఉంది సార్? ఎంతమంది వచ్చారు కంప్లీట్గా? మేము మా కాలేజ్ నుంచి మొత్తం 8 టీమ్స్ వచ్చినాయి. ఈరోజు 4 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాం. 4 teams వచ్చాయి. So what is your name? Hansika. So how do you feel about this event? Yeah, it was nice. It was well organized. It is a good chance for us to participate. So where are you from? ECI. ECI. So is it good? Yeah, it was good. So everything, facilities are, equipments are, Yeah, preparation. the college is very nice and the equipments also were good. So what you learned?
from this? We just had an experience for the first time. Okay. It was nice. We can learn more. అమ్మ చెప్పండి, ఇక్కడ మీకు ఫుడ్ ఈవెంట్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడము మంచిగానే ఉంది. ఇంత పార్టిసిపేట్ మా కూతురు చేయడం వల్ల మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈసారి అంటే రాలేదు కానీ మరోసారికి మంచిగా వచ్చేటట్టుగా చేస్తాము. మంచిగానే ఉంది. అంత దూరం నుంచి వచ్చారు కదా, వచ్చినందుకు ఇక్కడ మీకు అంతా బాగానే ఉందా? ఇక్కడ బాగానే ఉంది సార్, మంచిగానే చూసుకున్నారు. టీ కూడా మంచిగానే ఉంది. ఇక్కడ మంచిగా తీసుకున్నారు, మంచిగా చూసుకున్నారు అందరినీ కూడా. సో ఇలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి కదా? పడతాయండి మంచిగానే. నువ్వు పార్టిసిపేట్ చేసావా ఇక్కడ? చేశాను. ఎలా ఉందమ్మా? చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా నచ్చిందా? మళ్ళీ కూడా ఈసారి రాలేదు గిఫ్ట్, బట్ నెక్స్ట్ టైం అయినా చేసి గెలవాలని అనుకుంటున్నా. సో ఈసారి ఓన్లీ పార్టిసిపేషన్ చేసావు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు గెలిచే వెళ్తారు. యా. Okay. Come on guys, make some noise. Okay. Let's do this again and again. Let's meet again and again with our good judges like Raj sir and Srikant sir. With a big help of Naresh sir and Principal Madam, Subbaya sir, everyone. Okay? Thank you all once again for coming. Then you need to learn the basics. Some participants have the good basics and some have the missings. Please do one thing. From here you are going back, go and learn. And if you want to become a chef, every day you need to learn. That's it. Thank you. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇఫ్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్, ఎక్కడ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద కాంపిటీషన్, for essay competition or for the food competition or for the sports, you should be very clear. Be positive for everything. Be positive for everything. Don't go chal నాకు ఏమవుతుంది, what's for me, what's for them. Don't see the prizes. ఎంత మనం రాంగ్ చేస్తుంటామో it will be perfect to us only. And just be positive in your life and be smiling faces every time. All the best for you, all the best for the Leonia team and everybody. Thank you for giving me this opportunity, Shanti ma'am, Chakravarti garu, Naresh garu and Chef Raj. Thank you very much. Thank you. Be positive in your life, please. This is my request for you, all the students. Okay? Have a nice evening and nice afternoon for you. First of all, good afternoon everyone. First is I'm very much thankful for Chef Raj sir, your executive chefs and Chef Srikant sir that you take your valuable time and come and join with us. I'm really thankful for you people that you are giving the valuable time to us and evaluate our students. Once again thankful for all the junior college principal, coordinator that they are motivated and they are bringing the students is here. How you all are feeling right now? All are okay? All the participants, they are not from the chef's background, but they have their innovations, their culture, their innovations, their talent. It was shown on the plate. Even our judges, chefs also, they are surprised how that your students are prepared. So thankful all the who all are participate and they have done the very good hard work. You can be established on this talent. You can be established on hospitality sectors and hotel management sectors in these sectors also. So Leo Academy is having that your things, scope and opportunity to show them that it is not only the doctor, engineer or your medicals. You have opportunity for hospitality sectors also. So thank you very much for everyone to participate here and cooperate with everyone, all the participants. And obviously next we have the prize distribution. Thank you very much our presidents are also to inspire us to do it all the things. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మెంటల్గా ఫ్రీ అవుతారు. అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో రాణించడానికి వాళ్ళకు చాలా స్కోప్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు నిర్మించుకోవడానికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. సో వాళ్ళ భవిష్యత్తు నిర్మాణానికి ఇప్పుడే చిన్న మనకు ప్రయత్నాలు చేయడంలో ఇదో ఒక భాగం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కల్వాల, పొలిటికోస్, లియో అకాడమీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.